హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి త్వరలో ఐక్యూ నుంచి ఒక బెస్ట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది అనమాట. దీని పేరే ఐక్యూ Z9S Pro అనే మొబైల్ అనమాట. ఈ మొబైల్ మనకి లాంచింగ్ డేట్ అయితే 21 ఆగస్ట్ 12 PM అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ మనకి 2 కలర్స్ రాబోతుంది అనమాట. ఒకటైతే ఆరెంజ్ కలర్, ఇంకోటి చూసినట్టయితే వైట్ కలర్ గ్లాస్ ఫినిష్తో రాబోతుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే పెట్టారనమాట. ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్లో ఈ ప్రాసెసర్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీని ఇంకో విధంగా అయితే థర్డ్ జెన్ ప్రాసెసర్ అయితే పిలిచొచ్చు అనమాట. రెండు విధాలు పిలిచినా ఒకటే మీనింగ్ అయితే వస్తుంది. మనకి ఇది స్కోర్ కూడా మంచిగా చేసింది అనమాట. 8,20,000K ప్లస్ స్కోర్ అయితే చేసింది అనమాట. చాలా హైయెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసరు BGMI అలాగే ఫ్రీ ఫైర్ ఇంకా మనకి హైయెస్ట్ గేమ్స్ అయితే మంచిగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి పబ్జీ చూసినట్టయితే 90 FPS ఎక్స్ట్రీమ్లో అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఫ్రీ ఫైర్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది అనమాట. మంచిగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. మనకి నెక్స్ట్ అయితే ఇందులో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే పెట్టారనమాట. ఇంకా AMOLED డిస్ప్లే అంటే అర్థమైపోతుంది వాటికి మనకి స్క్రీన్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ కూడా ఇన్నోవేటివ్గా మంచి కలర్ అయితే కనబడతాయి అనమాట. అందులోనే ఇది మనకి 3D గ్లాస్ కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు ఓవరాల్గా. మనకి ఇందులో 120Hz అయితే రిఫ్రెష్ రేట్ అయితే పెట్టారనమాట. 120Hz అంటే ఆల్మోస్ట్ మనకి స్క్రీన్ చాలా స్మూత్గా అయితే ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి 4500 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ అయితే పెట్టారనమాట. చాలా హైయెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. మనం ఇలా మార్నింగ్ టైంలో కూడా మన మొబైల్ పెట్టి ఏమన్నా వీడియోస్ చూసినా కూడా మనకి బ్రైట్నెస్ చాలా హై బ్రైట్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇందులో IP64 వాటర్ రెసిస్టెంట్ అయితే పెట్టారనమాట. IP64 అంటే ఇంకా అర్థమైపోతుంది మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రెండింటికి మనకి ప్రొటెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మన మొబైల్ వాటర్లో పడిపోయినా కదా మనకి ఆల్మోస్ట్ 1 అవర్ దాకా అయితే మన మొబైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి మంచిగా అయితే ఉంటుంది అనమాట. అందులోనే ఇది IP64 కాబట్టి కొంచెం పవర్ఫుల్ అనమాట. అలాగే ఇందులో మనకి డ్యూయల్ స్పీకర్స్ కూడా అయితే పెట్టారని చెప్తున్నారు. ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ అంటే మనకి సౌండ్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా లౌడ్ సౌండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్యూయల్ స్పీకర్స్ నుంచి. నెక్స్ట్ అయితే మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, ఒక ఫ్లాష్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్. మనకి ఇక్కడ 8MP చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చెప్తున్నారు అనమాట. మనకి 8MP కూడా ఆల్మోస్ట్ ఫొటోస్ అన్ని కూడా చాలా మంచిగానే అయితే వస్తాయి. అలాగే మనకి ఇక్కడ 16MP అయితే ఫ్రంట్ చెప్తున్నారు అనమాట. ఫ్రంట్ 16MP పెట్టారంటే మనకి ఆల్మోస్ట్ చాలా అడ్వాంటేజ్ అనమాట. ఫొటోస్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్కి వస్తాయి, గ్రాఫిక్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అలాగే ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా చూసినట్టయితే మనకి ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇదంతా మనకి అడ్వాంటేజ్ అనమాట 16MP అంటే కూడా. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ కెమెరాకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే సోనీ IMX882 సెన్సర్ అయితే పెట్టినామని చెప్తున్నారు అనమాట. ఇది కూడా మంచి పాయింటే. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ చూసినట్టయితే 4Kలో 30 FPSలో అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. 4Kలో అంటే ఇంకా మనకి వీడియో క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అందులోన 30 FPSలో కూడా మనం రికార్డ్ చేయొచ్చు. మనకి వీడియో ఎటువంటి ల్యాగ్స్ ఉండదు, చాలా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 1080pలో 30 FPSలో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే 5500 mAh బ్యాటరీ అయితే పెట్టారనమాట. ఈజీగా ఎంత లేదైనా 2 days అయితే వాడుకోవచ్చు అనమాట. నార్మల్ యూజర్స్ అయినా గేమింగ్ యూజర్స్ అయినా కూడా. ఒకవేళ మీరు గేమింగ్ యూజర్స్ అయినట్టయితే డేకి 2 times అయితే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ 66 watts అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే పెట్టారనమాట. ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈజీగా ఎంత లేదన్నా 1 hour లోపలే మనకి ఫుల్ ఛార్జ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ మొబైల్. ఇంకా ఫైనల్గా మనకి ఈ మొబైల్ ఇండియా లాంచ్ అయిన తర్వాత ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటే నా ఎక్స్పెక్టేషన్ 25,000 లోపలే ఉండొచ్చు అనుకుంటాను అనమాట. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇది ఫైనల్గా వీడియో అయితే. మీకు ఎవరికైనా మన వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.